నమస్కారం. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆ దేవుడిచ్చిన అక్క ప్రోత్సాహంతో రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న పైడాకుల అశోక్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూని ఇప్పుడు మనం చూడబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం. ఫస్ట్ అసలు మీరు రాజకీయాల్లోకి రావాలి అని ఎందుకు అనిపించింది ఒకసారి చెప్పండి. ప్రజలకు మంచి చేద్దామని, మన కోసం మనం బ్రతుకుతే అది వ్యాపారమో లేదంటే ఉద్యోగమో చేసుకొని బ్రతకచ్చు ఎలాగైనా, కానీ 10 మందికి సహాయపడాలి, జనానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి లక్ష్యం ఉండేది. ఎప్పుడు అందరికి ఉపయోగపడాలి, ప్రజలలో ఉండాలి అనే ఒక సేవా భావంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే, సో దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు మీరు చిన్నప్పటి నుంచి ఏం చేయాలనుకున్నారు? అంటే చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరిని చూసి అరే నేను ఐఏఎస్ కావాలనో, ఐపీఎస్ కావాలనో, పొలిటీషియన్ కావాలనో ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉన్నాం. సో మీకు ఎలాంటి ఇన్స్పిరేషన్ రావడం వల్ల మీరు రాజకీయాలకు రావడం జరిగింది? మా నాన్నగారు మా విలేజ్లో, మా మండల్లో అందరికీ అందుబాటులో ఉండి సర్వీస్ చేసేవాడు. ఎంతోమందికి వాళ్ళు చేసే పనులకు తోడుగా ఉండి వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. దాన్ని చూస్తూ నేను కూడా పెరుగుతూ మనం కూడా అట్లా ఉపయోగపడాలి, మనం కూడా అందరికీ హెల్ప్ చేయాలి, అందరితో కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కువ చిన్నప్పటి నుంచి ఒక సేవా కార్యక్రమాలన్నింటిలో మేము చురుగ్గా పాల్గొనేది. ఆయనను చూసి ఇన్స్పిరేషన్ అయ్యాం. అదేవిధంగా మేము ఎదుగుతుంటే కూడా ఏదైనా ఒక మంచి చేయాలి, మన వల్ల కొంతమంది లబ్ధి పొందాలి అనే ఆలోచనతోటే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒకసారి మీ నేపథ్యం, మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదివారు అదొకసారి? మాది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి విలేజ్. మాది కంప్లీట్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా నాన్నగారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్. మేము తర్వాత హనంకొండలో చదువుకున్నాం, వరంగల్ డిస్టిక్లో హనంకొండలో చదువుకున్నాం. డిగ్రీ కంప్లీట్ చేసాం, ఎంబీఏ చేసాము. తర్వాత చదువు అయిపోగానే డైరెక్ట్గా మళ్ళీ మేము రియల్ ఎస్టేట్లోకి చేస్తూ సాధ్యమైనంత వరకు చదువుకుంటూ చిన్నతనం నుంచే ఎక్కువ నేను పాలిటిక్స్లోనే పార్టిసిపేట్ అయ్యేది. చిన్నతనం నుంచి విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, తర్వాత పార్టీ ప్రెసిడెంట్గా అలా మేము చదువుకునేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మాకు సాటర్డే సండే అవకాశం దొరికితే మా విలేజ్కి వెళ్ళడము, లేదంటే మా దగ్గర లోకల్ ఎమ్మెల్యే గారితో ఏదైనా ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ కావడము, లేదంటే ఏదైనా స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడము, ఎవరికైనా హెల్ప్ చేయాలి అనేది అదే గోల్గా, అదే థాట్గా ఉండేది మాకు. ఎప్పుడు అదే పెట్టుకొని అలాగే ముందుకెళ్ళాం. రైట్. ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరు ఎన్నికైన తర్వాత ఈ 2.5 ఏళ్లలో ఏం చేశారంటే ఏం చెప్తారు? మేము బిఫోర్ పార్టీ ప్రెసిడెంట్ కాకముందు నుంచి అయినాక మాకు ఇంకెక్కువ బాధ్యతలు పెరిగినాయి. గతంలో నేను పార్టీ ప్రెసిడెంట్గా అయినప్పుడు 2.5 సంవత్సరాల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. మా దగ్గర ప్రధాన సమస్య వీళ్ళు రైతులను ఇబ్బంది పెట్టేది. రైతుల గురించి రోజు మాకు రైతుల గురించి పోరాటాలే ఎస్పెషల్లీ ఉండేదండి. ఎందుకంటే ఒకటి, వారికి ఎరువులు కానీ ఈ మన విత్తనాలు కానీ సరిగా అందకపోవడమో, లేదంటే వాటర్ గురించో, పండించిన పంటని కొనడానికి ఇబ్బంది పడడమో అట్లాంటి పరిస్థితులు ఉండే. నేను పార్టీ ప్రెసిడెంట్ కాగానే ఎక్కువ పోరాటాలు ఏముండాయంటే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనాలని రైస్ మిల్లర్స్ మీద ప్రెజర్ తీసుకురావడం, ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావడం. మా మంత్రి గారి ఆదేశాల మేరకు, అప్పుడు మా ఎమ్మెల్యే సీతక్క గారు, ఇప్పుడు మంత్రి గారు, ఆమె ఆదేశాల మేరకు ప్రతిరోజు ధర్నాలు, రాస్తారోకోలు, లేదంటే వారికి రైతులకు, ఇటు మిల్లర్స్కు, గవర్నమెంట్కు సమన్వయంగా వారి కోసమే పనిచేయడం జరిగింది బిఫోర్. తర్వాత నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా అయినాక ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒక అనుసంధానంగా, ఒక వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారా లేదా, ఎక్కడైనా లోపం జరుగుతుందా అని చూసుకోవడం. ఎప్పటికప్పుడు మా దగ్గర మా మంత్రి గారు అనుక్షణం అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్క కార్యకర్తకు ఎప్పటికీ 108 లాగా సర్వీస్ చేస్తూ ఉంటారు. అట్లాంటి మంత్రి గారికి మేము వెన్నంటి ఉన్నాం కాబట్టి, ఆమె మమ్మల్ని నమ్మకంగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పెట్టింది కాబట్టి అదే నమ్మకాన్ని దాన్ని నిలబెట్టుకోవడం కోసం అనుక్షణం కష్టపడుతున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, వివిధ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. వాటికి లబ్ధిదారులకు సరైన విధంగా చేరుతున్నాయా లేదా, అందరూ ప్రజలంతా సంతోషంగా ఉన్నారా లేదా, ఏదైనా అర్హులకు ఇంకేమన్నా కావాలా అనేది ఎప్పటికప్పుడు మేము వారికి మా పైన లీడర్షిప్కు తెలియజేసుకుంటూ గ్రామాలకు, ప్రజలకు అందుబాటులో, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాం. విపక్షాలు ఆరోపించేది ఏంటి అని అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. వాళ్ళు చేసే విమర్శలకు మీరేం చెప్తారు? చాలా తప్పండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వనివి కూడా, చెప్పనివి కూడా నెరవేర్చింది. ఈరోజు రైతులు చూసుకుంటే చాలా సంతోషంగా ఉన్నారు గ్రామాలల్లో. ఎందుకంటే వారికి సకాలంలో వారు పండించిన ధాన్యాన్ని కొనడమే కానీ, రైతు బోనస్, రైతు
వాళ్ళకు ఇప్పుడు నాట్ల సీజన్ ఉంటుంది, వారికి యూరియా కానీ డిఏపి కానీ వాళ్ళకు సంబంధించిన ఎరువులు ఇవ్వడంలో కానీ ఎప్పుడు గవర్నమెంట్ ముందుంది. రైతు భరోసా ఇచ్చినాం, రైతు మొన్న రుణమాఫీ జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక రుణమాఫీ జరిగింది. ఇంత పెద్ద అద్భుతం, ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి చాలా గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నది. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ప్రభుత్వం మహిళలకు మొదట వారు అట్నే అన్నారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే నవ్విండ్రు, కామెంట్స్ చేసిండ్రు, అవాక్కులు చెవాక్కులు వేలిండ్రు. కానీ ఇది నిజం. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే దాన్ని తప్పకుండా అమలు చేస్తుంది అని నిరూపించిండ్రు. మా మహిళా సోదరులు, మా అక్క చెల్లెలందరూ ఇవాళ ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. ఇంకేం కావాలి, మేము ఇచ్చిన 500 రూపాయలకు వంట గ్యాస్ ఇస్తున్నాము, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము. ఏదైతే చెప్పిందో చెప్పినే కాకుండా చెప్పని కూడా అమలు చేసి చూపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎక్కడైనా సంక్షేమ పథకాలు వాళ్ళకు కింది వరకు పోకపోతే కమ్యూనికేషన్ లోపం అయితే దాన్ని కూడా సరి చేస్తాము. ఏది ఉన్నా కానీ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఓకే, ములుగు జిల్లా అనగానే సీతక్క గారే గుర్తుకొస్తూ ఉంటారు. ఆమె ఎన్నికల టైంలో కావచ్చు, నార్మల్గా కూడా ఎంతో దూరంలో ఉన్న వాళ్ళ కోసం కూడా రహదారి లేని ప్రాంతంలో కూడా నెత్తి మీద అవన్నీ వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళిన దృశ్యాలు మనం ఎన్నోసార్లు చూసాం. సో మరి సీతక్క గారికి మీకు ఉన్న బాండింగ్ గురించి ఒకసారి చెప్పండి. సీతక్క గారి గురించి చెప్పాలంటే, సీతక్క అంటే సర్వీస్ అంతే. మా దగ్గర ఒక మాట ఉంటుంది, ఆపద వస్తే 108 అన్న లేటుగా వస్తుందేమో కానీ సీతక్క గారు తొందరగా వస్తారు, అంతకంటే తొందరగా వస్తారు అంటారు. కాబట్టి సీతక్క గారి దగ్గర పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేయడానికే నేను సంతోషంగా, ఒక గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకు అంటే మేము బిఫోర్ అధికారం రాకముందు గడప గడపకు తిరిగి ప్రచారం చేసినాం. అవన్నిటిని ఇవాళ అమలు చేస్తుంటే ప్రజల కళలో సంతోషం చూస్తుంటే ఇంకా చాలా సంతోషంగా ఉన్నది. ఇంకొకటి, ఇట్లాంటి సీతక్క గారు లాంటి గొప్ప నాయకురాల దగ్గర పనిచేయడం ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారి కష్టం, వారి మోటివేషన్ కరోనా టైంలో చూశాను నేను మంత్రి గారితో ఉండి. తర్వాత వరదలు వచ్చినప్పుడు, కరువులో, ప్రతి సందర్భంలో నేను మేడంతో ఉన్నా. మా అక్కతో ఎంత పని చేసినా కానీ ఇంకా చేయాలి, ఇంకా కష్టపడాలి. ఆమెను చూస్తే దారి లేని అప్పుడున్న కరోనా టైంలో కొన్ని విలేజ్లలో వాళ్ళు భయానికి ఆందోళనకు గురై బయటికి వెళ్ళలేదు. వారు నిత్యావసర సరుకులను కూడా తెచ్చుకోలేకపోయినారు. ఎందుకంటే బయటికి వెళ్తే ఏమవుతుందో, ఏమన్నా ఇది అంటువ్యాధి అంటుకుంటుందని. సీతక్క గారు ఫస్ట్ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కరోనాకి ఏం కాదు అని తీసి ఒక చనిపోయిన శవాన్ని తీసి ట్రాక్టర్లో వేసి ఆమె ప్రూవ్ చేసిండ్రు. తర్వాత ఆమె బయటికి వెళ్ళినాక చాలామంది లీడర్లు బయటికి వెళ్ళినారు, కష్టపడ్డారు ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని. ముఖ్యమంత్రి గారేమో ఒక ఈ ఎండకు చచ్చిపోతుంది అన్నారు, ఇంకోరు క్రోసిన్ వేసుకుంటే డోలాఫర్ వేసుకుంటే చచ్చిపోతుంది అన్నారు, రకరకాల కామెంట్స్ చేసిండ్రు అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీలో కూడా మాస్కులు ఎందుకు, ఇవెందుకు, అవెందుకు అన్నారు. కానీ సీతక్క ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయకుండా కష్టపడ్డారు. ప్రతి గ్రామాన్ని సందర్శించారు, ప్రతి మనిషిని కదిలించారు, వారి కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైతే కమ్యూనికేషన్ లేని గ్రామాలు ఉంటాయో, ఎక్కడికైతే ఎవరైతే బయటికి వెళ్ళని గడప ఉంటుందో ప్రతి గడప దొక్కిండ్రు, ప్రతి ఇంటికి పోయినరు, వారిని పరామర్శించిండ్రు. అందరు కలిసి ఉండాలి, ఇట్లాంటి టైంలో అందరం ఒక యూనిటీగా ఉండి దీన్ని, ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి అని చెప్పిండ్రు. ఆ క్రమంలోనే తను బాగా సర్వీస్ చేసిండు. తన శక్తి కూడా ప్రపంచానికి తెలియజేయడం జరిగింది అప్పుడు. తర్వాత మాదంతా అడవులు ఉంటాయి, మాకు వరదలు ఇవన్నీ సర్వసాధారణమే. దానికి కూడా గతంలో మా దగ్గర కొండాయన ఒక విలేజ్లో వరద వచ్చి 8 మంది చనిపోయినారు. ఆ టైంలో కూడా కరెక్ట్ టైంకు రీచ్ అయ్యి ఒక హెలికాప్టర్ వస్తే బాగుండేది, కాపాడదామని కన్నీరు పెట్టినరు. తర్వాత కూడా అక్కడ ఆ రాత్రంతా అక్కడ వెయిట్ చేసి పొద్దున్నే సహాయ కార్యక్రమాలలో కూడా తనున్నారు. తనతో పాటుగా ప్రతి ఒక్క కార్యక్రమంలో, అది కరోనా అయితేంది, వరద అయితేంది, ఎటువంటి కష్టం అయితేంది, ప్రజల వెన్నంటి సీతక్క గారు ఉన్నారు. సీతక్క గారితో పాటుగా మేము కూడా అదే సర్వీస్ చేసినాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగానైనా కూడా ములుగు జిల్లాలో ఉన్న సీతక్కను ఓడించాలని అనేక సార్లు శపథాలు చేసింది, మనం అంతా కూడా చూసాం. కానీ ఆ ఓడిద్దాము అన్న సంకల్పం నెరవేరలేదు. సీతక్కనే గెలవడం జరిగింది. ఈ సేవ, గిరిజనులు అభివృద్ధి చెందాలి, వాళ్ళలో కూడా అభివృద్ధి రావాలి, వాళ్ళు బయటకు రావాలి, బయట సమాజాన్ని చూడాలి, వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎదగాలి అని చెప్పేసి ఎంత శ్రమించారు సీతక్క. సో అదే తనకి హెల్ప్ అయిందంటారా? సీతక్కని ఓడిద్దామని కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చిన లీడర్లు అందరూ ఓడిపోయినారు. కానీ నీతి నిజాయితీ కలిగి ఒక సామాన్యురాలు గెలిచింది.
అది మా ములుగు గడ్డ. ములుగు అంటే పోరాటాల గడ్డ. అక్కడ అందరూ ఒక ఇన్స్పిరేషన్ తోటి ఉంటారు, ఒక అభ్యుదయవాదం, ఒక అవేర్నెస్ తోటి ఉంటారు అక్కడ. ములుగు నేను అప్పుడు కూడా ఎలక్షన్ బిఫోర్ కూడా చాలా ప్రకటనలు చేయడం జరిగింది. మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చినా, ఎన్ని నోట్లు తీసుకొచ్చినా కానీ ములుగు ప్రజలు డబ్బుల కమ్ముడు పోరు. ఒక అవేర్నెస్ ఉన్న ప్రాంతం మాదంతా. ఎందుకంటే అట్లాంటి ప్రాంతంలో వీళ్ళొచ్చి ఇటువంటి మాటలు అనడం, లేదంటే ఆమెను ఏదో మన మోరల్గా ఇబ్బంది పెట్టాలని చూడడం, వీళ్ళందరూ ఒక గుంపులుగా 100 కార్లు వేసుకొని రావడం, 100 కోట్లు డబ్బులు తీసుకొని రావడం, డబ్బుల సంచులతో అక్కడ ఏదో ప్రజల్ని కొనాలని చూసిండ్రు. అక్కడ ప్రజలు అమ్ముడు పోరు. ఎక్కడైతే నీతి నిజాయితీ ఉంటుందో, ఎక్కడైతే ఎవరైతే మనకు పని చేయగలుగుతారు అనుకుంటారో వాళ్ళకి మాత్రమే పట్టం కడతారు. ఎందుకంటే ఆ రోజు కూడా అదే చెప్పినాం మేము, మీరు ఎన్ని కుయుక్తులు పనినా మీకు ఇబ్బంది ఎదురైతే తప్పితే ములుగు జిల్లా ప్రజలు అమ్ముడు పోరు అని చెప్పినాం. అది నిరూపించారు మా జిల్లా ప్రజలు. అక్కడికి వచ్చిన లీడర్లందరూ కూడా ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు ఇప్పుడు. ఓకే, ములుగు జిల్లా పరంగా మనం చూసుకున్నట్లయితే పర్యాటకంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడున్న గిరిజనులకు జీవనోపాధి కల్పించాలని వాళ్ళు స్వయం వృత్తి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అక్కడ ఎగ్జిబిట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అది ఎలా రన్ అవుతుంది, ఇంకా అభివృద్ధి అట్లా పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్లేసెస్లలో రహదారి కూడా లేని సందర్భాలు మనం చూసాం. అలా ఇంకా ఉన్నాయా? వాటి డెవలప్మెంట్కి ఏం చేస్తున్నారు? ములుగు జిల్లా అభివృద్ధిలో ముందున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సీఎం గారు మాకు మంత్రి గారు ఉండడం, దానివల్ల మళ్ళా దట్టు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉండడం వల్ల అన్ని రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ చాలా వరకు ఇంకా పూర్తి అవుతున్నాయి. కానివి పర్యాటకంగా కూడా చాలా అభివృద్ధిలో ఉంది. ఎందుకంటే ములుగు జిల్లా మొత్తం గ్రీనరీగా కనిపిస్తుంది. అట్లాంటిది మా దగ్గర ఒక రామప్ప అవుతుంది, లక్నవరం అవుతుంది, ఈ మల్లూరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, బొగతా వాటర్ ఫాల్స్, ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, నిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఇవి ప్రపంచానికి తెలిసినాయి. ఇంకా తెలియనివి చాలా ఉన్నాయి మా దగ్గర. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ములుగంటేనే ఒక అద్భుతం, ఒక పర్యాటక రంగం, ఒక పచ్చదనం, ఒక గ్రీనరీ. కాబట్టి ములుగు జిల్లా పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రమే కాకుండా దక్షిణ భారతదేశం నుంచి చాలామంది ప్రతి సెలవు దినాలలో వస్తూ ఉంటారు ములుగు. అక్కడ అన్ని వారికి సదుపాయాలన్నీ కల్పించడం జరుగుతున్నది. అన్నీ ఉన్నాయి. ట్రైబల్స్ కూడా మా దగ్గర అభివృద్ధిలో ముందంజలో ఉన్నారు. అందరూ ఒకప్పట్లా కాదు, చాలా అవేర్నెస్ తోటి ఉన్నారు. వాళ్ళు కూడా బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలలో ఉన్నారు. వారికి కూడా ఐటీడీఏలు ఉన్నాయి మా దగ్గర. ఐటీడీఏల ద్వారా వాళ్ళకు ప్రోత్సాహకాలు, వారికి ఎట్లయితే వాళ్ళు స్వయం ఉపాధి అట్లాంటి కొన్ని చాలా పనులను కల్పించడం జరిగింది. చాలా అవకాశాలు కూడా వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఐటీడీఏల ద్వారా కల్పించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ అభివృద్ధిలోనే ఉన్నారు. ఇంకా మీరు అన్నట్టు కొన్ని గ్రామాలకు రోడ్డు ఫెసిలిటీ లేదు అన్నారు. వాస్తవమే అది. ఎందుకు లేదు అంటే వాటిని కొన్ని ప్రతిపక్షాలు కూడా ఈ రోడ్డు లేదు, ఈ బ్రిడ్జ్ లేదు, సీతక్క ఏం చేస్తున్నది, మంత్రి ఏం చేస్తున్నది అంటున్నారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే అదంతా వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉంది. అంటే ఇదంతా ఫారెస్ట్ చట్టాలు, సెంట్రల్ గవర్నమెంట్. వీటికి పర్మిషన్లు తీసుకురావాలంటే కూడా చాలా టైం పడుతుంది. ఇంకొకటి, వారు అడవి శాఖ వారు కొన్నిటికి పర్మిషన్స్ ఇవ్వరు. కాబట్టి కొన్ని గ్రామాలకు అట్లాంటి ఫెసిలిటీస్ లేవు, రోడ్ల ఫెసిలిటీ లేదు. వాటికి కూడా ఢిల్లీ నుంచి పర్మిషన్స్ తీసుకొని వచ్చి సాధ్యమైనంత వరకు వారికి అండగా ఉండి మా మంత్రి గారు రోడ్లు వేయడం కానీ, వారికి స్కూళ్ళు పెట్టడం కానీ, కొంతమంది ఛత్తీస్గఢ్ నుంచి అక్కడిక్కడి నుంచి వలస వచ్చి 10 ఇండ్లు 20 ఇండ్లు వేసుకొని ఉంటారు వాళ్ళు ఆ ఫారెస్ట్లో. అట్లాంటి వాళ్ళని కూడా గత ప్రభుత్వంలో చెట్లకు కట్టేసి కొట్టడం కూడా జరిగింది. వారందరికీ అండగా ఉండి, సీతక్కే వారందరికీ అండగా ఉండి వాళ్లకు చిన్నగా స్కూల్ ఏర్పాటు చేయడం కానీ, ఒక టీచర్ని పెట్టడం కానీ, అవసరమైతే తను సొంత ఖర్చులతోటి అరేంజ్ చేయడం కానీ అట్లా చేసుకుంటూ వారికి వైద్యం విద్య అందించడం. ఎందుకంటే చదువుకుంటే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. చదువుకోవడం ద్వారా వాళ్ళు కొంచెం ప్రపంచాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనిషికి విద్య కావాలి అని ప్రతి ఒక్క గూడెంలో సీతక్క స్కూళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉమ్మడి జిల్లా గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి అన్నది విన్నాము. ఎందుకు ఆ గొడవలు ఏంటి? కాంగ్రెస్ పార్టీలో గొడవలే లేవు. కాంగ్రెస్ పార్టీ అందరం ఒక కుటుంబంలా కలిసి ఉంటాము. ఓకే, కానీ ప్రతిపక్షాలు వీళ్ళకే పడదు అనేది ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒకటే, మేము చేసే డెవలప్మెంట్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఏముంటుంది అంటే ఒకటే గొడవ ఉంటుంది, పని చేయడంలోనే పోటీ పడతారు అందరూ.
కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా కానీ వారికి పోటీ ఎక్కడ అంటే నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉండాలి, మా కాన్స్టిట్యున్సీని ఎక్కువ డెవలప్మెంట్ చేసుకోవాలి అనే విషయంలో పోటీ ఉంటుంది తప్పితే వ్యక్తిగతమైన పోటీలు వ్యక్తిగతమైన ఇది ఉండనే ఉండదు ఎక్కడ. మరి మంత్రి సీతక్కకు కొండా సురేఖకు అస్సలు పడట్లేదు, పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనేటట్లుంది అనే వార్తలు వస్తున్నాయి. చాలా వాస్తవం కాదంటారా? ఇద్దరు ఈ మధ్యన అందరూ అంటున్నారు సమ్మక్క సార్లక్కల్లాగా మంచిగా కలిసి ఉంటున్నారు అని. ఎప్పటికీ వాళ్ళిద్దరు అక్క చెల్లెల్లాగా ఉంటారు. నేను చాలా దగ్గర నుంచి చూశాను, నేను చాలా మీటింగ్లలో కూడా వారి మధ్యలో కూర్చొని చూశాను. ఎంతో ప్రేమగా ఉంటారు. అది తప్పుడు ప్రచారం అది. మరి ఎందుకంటే ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ప్రతిపక్షాలు వాళ్ళకి ఏముందండి, వాళ్ళు చేయరు, గత 10 ఏళ్లలో చేయలేదు, ఈ చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతారు. ఎక్కడో ఉంటారు, దుబాయ్లో ఉంటారు, లండన్లో ఉంటారు, ఒక ఆఫీస్ పెట్టుకొని సోషల్ మీడియాలలో ఫేక్ వార్తలు ప్రచారం చేస్తారు అంతే. ఇది ఎంత పెద్ద తప్పు అంటే సీతక్క గారు సురేఖ మేడం ఇద్దరు చాలా ఆత్మీయంగా అన్యోన్యంగా ఉంటారు. ఎవరైనా చూస్తే అక్క చెల్లెల్లా అన్నట్టుగా ఉంటారు. మేమంటాం మా దగ్గర అందరూ సమ్మక్క సారక్కల్లా బాగా కలిసి ఉంటారు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు అని అంటూ ఉంటాం. చాలా బాగుంటారు. అది తప్పు. అశోక్ గారు, ములుగు అంటేనే మేడారం జాతర. మరి వచ్చే సంవత్సరం కాంగ్రెస్ హయాంలో మేడారం జాతర జరగబోతోంది. ఇప్పటి నుంచి ఎలాంటి ప్రిపరేషన్స్ చేయబోతున్నారు దానికి? ఆల్రెడీ ముందస్తు ప్రణాళికలు అన్నీ చేస్తున్నాం. కానీ విని ఎరగని విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అన్ని ఎక్కడ చిన్న లోపం జరగకుండా గతంలో మొన్న జరిగిన జాతరలో కానీ రాబోయే జాతరకు చాలా అద్భుతంగా ప్రణాళికలు చేస్తున్నాం ముందస్తుగానే. అక్కడ కొన్ని స్టాచ్యూలు ఏర్పాటు చేయడం, కొన్ని గ్రీనరీ కోసం చెట్లు పెంచడం, వారికి ఒక మ్యూజియంని డెవలప్ చేయడం, కొన్ని అక్కడ ఏవైతే అవసరం ఉంటాయో వాటన్నిటిని మంత్రి గారు చాలా దగ్గరుండి స్పెషల్ కేర్ తోటి చూసుకుంటున్నారు. అక్కడ ఉన్న అధికారులు కూడా అందరూ మొన్న కూడా చాలా బాగా చేసిండ్రు. మా జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు వారి దగ్గర ఉండి ఎటువంటి ప్రతిసారి ఏం డిస్టర్బెన్స్లు జరగకుండా, కొన్ని వేల వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు జరగకుండా, ఇంతకుముందుకు ఆ జంపన్న వాగులో వాళ్ళు వీళ్ళు కొంచెం అక్కడ ప్రమాద హెచ్చరికలు లేకుండా కొంతమంది జారిపడే వాళ్ళు అట్లాంటిది లేకుండా జాగ్రత్తలు తీసుకొని చాలా అద్భుతంగా చేసిండ్రు. ఈసారి ఇంకా బాగా చేయడానికి మంత్రి గారు స్పెషల్ కేర్ పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి మీకు ఉన్న అనుబంధం ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడైనా ములుగు జిల్లా అభివృద్ధి గురించి అప్డేట్ అడుగుతూ ఉంటారా? తప్పకుండా. నేను మంత్రి సీతక్క గారి త్రూ తప్పకుండా కార్యక్రమాలలో కలుస్తూ ఉంటా. ఏ మీటింగ్లు ఉన్నా ఏమున్నా తను భుజం తట్టి ప్రోత్సహిస్తాడు, బాగా పనిచేయాలని చెప్తాడు. బిఫోర్ గవర్నమెంట్ రాకముందు కూడా సీఎం గారు మా జిల్లా నుంచే మేడారం నుంచే పాదయాత్ర చేయడం జరిగింది. దాంట్లో కూడా మేము చాలా చురుగ్గా మంచి ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. తర్వాత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మా రామప్ప టెంపుల్కు వచ్చి అక్కడి నుంచి ఎన్నికల సమరశంఖం పూరించడం జరిగింది. అప్పుడు కూడా మమ్మల్ని తను భుజం తట్టి ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి మాకు మంచి యాక్సెస్ ఉంది రాష్ట్రంలో. మా సీతక్క గారు అంటే సీఎం గారికి సొంత తోబుట్టువే కాబట్టి అదే మా ములుగు జిల్లా కూడా అందరికీ ఉంది. ములుగు జిల్లాలో ఉన్న అందరికీ, నాకే కాదు ప్రతి ఒక్క కార్యకర్తకు సీఎం గారు అంటే మా అన్న అనే ఫీలింగే ఉంది. ఎందుకు అంటే మా అక్కకు అన్నగారు కాబట్టి ఆ యాక్సెస్ అందరికీ ఉంది. రైట్. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనకి ఎటువంటి తేడా మీరు చూస్తున్నారు? చాలా తేడా ఉందండి. నక్కకు నాగలోకానికి ఉన్నది. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. అది ఫామ్ హౌస్ ప్రభుత్వం. ఎవరైనా ఒక ఎమ్మెల్యే మంత్రికే టైం ఇవ్వలేని ప్రభుత్వం అది ఉండే. ఇప్పుడు సీఎం గారు మొన్న పేపర్లలో న్యూస్ ఛానళ్ళలో చూసాము, కామన్గా సీఎం గారు వస్తానంటే పెద్ద హడావుడి, రోడ్లన్నీ బ్లాక్ చేయడం, ఏదో మొత్తం పోలీస్ అంతా రోడ్ల మీద నిలబడడం, ఆంక్షలు పెట్టడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సీఎం గారు కామన్ పీపుల్ ఎక్కబోతున్నారు. ఫ్లడ్స్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి, ఎక్కడైతే వరద నష్టం జరిగిందో అక్కడికి సామాన్యులు లేకపోతారు. ఇక్కడ ఉన్న మంత్రులు ఎవ్వరికి మేము మంత్రి అని, మేము ఎమ్మెల్యే అని ఈ ప్రభుత్వంలో ఎవరికి ఫీలింగ్ లేదు. అందరూ కలిసికట్టుగా ఉంటారు, ప్రజలతోటి కలిసి ఉంటారు. మీరు చూడండి, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు అందరూ సాధ్యమైనంత వరకు వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో, గ్రామాలలోనే తిరుగుతూ ఉంటారు ఇప్పుడు. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రజలకు, పాలకులకు తేడా లేదు. అంతా కలిసే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. వారి మీద ఉన్న వ్యతిరేకత 10 ఏళ్ళ నియంతృత్వాన్ని భరించలేక అటువంటి ఈ ప్రభుత్వం వద్దు, మనకు ఇందిరమ్మ పాలన కావాలి, కాంగ్రెస్ పాలన కావాలని ప్రజలంతా స్వచ్ఛందంగా ఎంచుకున్న ప్రభుత్వం ఇది. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మేము అనుకుంటాం. రైట్. గత 10 ఏళ్లలో ములుగు జిల్లాలో ఏమైనా అభివృద్ధి మీరు చూసారా? ఏమి జరగలేదు. 10 ఏళ్లలో వాళ్ళు
పట్టుమని 10 ఇండ్లు కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నారు. ఇంకేదో చెప్పారు, ఇంటికి అల్లుడు వస్తే ఏ బెడ్రూమ్లో ఉంటాడు, ఈ వీళ్ళు వస్తే ఎక్కడ ఉంటారు, అన్నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి అని చెప్పారు. ప్రజలందరూ ఇండ్లు వస్తాయి, పట్టాలు వస్తాయి, ఇంకే మన ఉచిత విద్యుత్ వస్తుంది అని ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టిండ్రు. కేసీఆర్ గారు నేను కుర్చీ వేసుకొని వచ్చి మురుగులో కూర్చొని అందరికి పట్టాలు పంచుతా అని చెప్పిండు. ఆ కుర్చీ దొరకలే, టైం అయిపోయింది 10 ఏళ్ళు. కానీ ప్రజాప్రభుత్వం వచ్చినాక అందరికి ఇండ్లు వచ్చినాయి. సుమారుగా 5,000 ఇండ్లు ఇప్పటికే ఈ సంవత్సరంన్నర పాలనలో 5,000 ఇండ్లని ములుగు జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది నిరంతర ప్రక్రియ, ఒక్కసారి అయిపోయేది కాదు. ప్రభుత్వం ఇప్పుడే స్టార్ట్ అయింది. సంవత్సరంన్నర కాలం నుంచి చేస్తూనే ఉన్నారు. డే 1 నుంచి అభివృద్ధిలో భాగస్వాములు అవుతూనే ఉన్నారు. ఇంకా చాలా విడతల్లో ప్రతి పేదవాడికి, ప్రతి అర్హునికి వారి సొంత ఇల్లు కళ నెరవేర్చేదాకా, వారికి ప్రభుత్వ ఫలాలు అందేదాకా, ప్రతి మా అక్కజెల్లెలు, ప్రతి ఒక్క నిరుద్యోగి వారు సెటిల్ అయ్యే విధంగా, ప్రతి ఒక్కరికి పెన్షన్లు వచ్చే విధంగా, ప్రతి కుటుంబం ప్రశాంతంగా ఉండే విధంగా, ప్రతి కుటుంబం సంతోషంగా గడిపే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి వారికి కింది వరకు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ ఫలాలు అందే వరకు మా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. రైట్. చివరగా ఒక మహిళా మంత్రి, ప్రత్యేకించి సీతక్క ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఒక మహిళ మంత్రిగా ఉంది కాబట్టి మాకు ఎంతో అంత డెవలప్ జరుగుతుంది, మా కుటుంబాల్లో కూడా మేలు జరుగుతుంది అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి. అలాగే మీరు అధ్యక్షులుగా ఉన్నారు, మీ జిల్లా అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్తున్నారు అని చెప్పండి ఒకసారి. ప్రభుత్వం 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికే కృషి చేస్తుంది. గత ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఇది ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. వారి కష్ట సుఖాల్లో వారి వెన్నంటి ఉండి వారి అభివృద్ధిని ప్రోత్సహించే ప్రభుత్వం ఇది. ములుగు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా మంత్రి గారు పర్యటిస్తూ ఎక్కడైతే ఈ మహిళా సంఘాలకు వారి అభివృద్ధికి తోడ్పాటు చేయడం జరిగింది. ప్లస్ మాది శిశు సంక్షేమ శాఖ ద్వారా కానీ ఎవరికైతే అర్హులకు వాళ్లకు అందే ఫలాలు అందించడంలో కానీ ప్రతి మహిళకు సీతక్క గారు వెన్నుదన్నుగా ఉంటారు. ప్రతి ఒక్క మహిళకు ఒక సోదరిగా తను ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా కానీ సీతక్క గారు అందుబాటులో ఉంటారు. మేము మా జిల్లా విషయానికి వస్తే ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా, ఒక కార్యకర్త స్థాయి నుంచి జిల్లా అధ్యక్షునిగా సామాన్యుణ్ణి చేయడం ఇది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. నేను ఒక చిన్న ఎన్ఎస్వి విద్యార్థి నాయకుని నుంచి కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రెసిడెంట్గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎదిగినాం. ఇది ఇట్లాంటివి కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. ఎందుకంటే సామాన్యుడు కూడా లీడర్ కాగలుగుతాడు. ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం ప్రజలకు అందుబాటులో ఉంటే సరిపోతుంది. అందరికీ అందుబాటులో ఉండేవాడే లీడర్ అవుతాడు ఎప్పుడు కానీ. ప్రజల వాళ్ళ అభివృద్ధిలో, వారి కష్ట సుఖాల్లో కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉన్నవాడే ఎప్పుడైనా లీడర్ అవుతాడు. మేము ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలే కానీ ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో, వారికి ఏదైతే కష్టం ఉన్నదో అవి ప్రభుత్వానికి, స్థానికంగా ఉన్న మా మంత్రి గారికి అయితేంది, ప్రభుత్వానికి తెలియజేయడంలో మా పాత్రను మేము పర్ఫెక్ట్గా పోషిస్తున్నాం. ములుగు జిల్లా అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్క పేదవాడి అభ్యున్నతికి, వాళ్ళ డెవలప్మెంట్కి మేము చివరి వరకు కృషి చేస్తాం. ప్రజల్లోనే ఉంటాం, వాళ్ళ కష్ట సుఖాలలో పాల్గొంటాం. ఏది వచ్చినా సరే, ఎటువంటి సమస్య వచ్చినా ఏదొచ్చినా సరే ప్రజలకు అందుబాటులో ఉంటాం. వారి కష్టాన్ని మా కష్టంగా భావించి మేము పనిచేస్తాం. ఓకే అశోక్ గారు.